శ్రీమాత్రే నమః. గుమ్మడికాయతో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, స్మూత్గా ఉంటాయి. ఆయిల్ అసలు ఎంత కొలిచిపోసుకొని మళ్ళీ అయిపోయాక కొలవండి. 2-3 స్పూన్ల కన్నా తక్కువ పడుతుంది. అంత తక్కువ ఆయిల్ కూడా పడుతుంది. దీనికి లేత గుమ్మడికాయ అయితే బెటరు. ఒకవేళ పాసిబుల్ లేకపోతే ఏదైనా పర్వాలేదు, గుమ్మడికాయ అనేది ఉంటే ఇలా కడిగేసేయండి. పైన బూడిదంతా వైట్గా ఉంటుంది కదా, కడిగి పీల్ చేసేసుకోవాలి. పీల్ చేసుకొని ఒక కప్పు ముక్కలు తీసుకుంటే ఆ కప్పుతో మనము బియ్యం పిండి ప్లేస్లో జొన్న పిండి కూడా తీసుకున్నా బాగుంటుంది. ముక్కలు కొంచెం పెద్దగానైనా పర్వాలా, మిక్సీ పట్టేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు, అల్లము ఇవి మామూలుగా కట్ చేసి పెట్టుకోవాలి సన్నగానే. ఈ ముక్కలు మిక్సీ పట్టేసుకుంటే ఇవి కొంచెం పెద్ద ముక్కలే కట్ చేశాను. ఇవి మిక్సీ పట్టుకుందాం. ఇక మిక్సీ పట్టేటప్పుడు వాటర్ ఏమీ వేయవలసిన పని లేదు, దీంట్లో ఏమీ అవసరంలా. జస్ట్ ఆ ముక్కలు వేసి 2 సార్లు అట్ట తిప్పితే సరిపోద్ది. మరీ స్మూత్గా కూడా అవసరంలా, మామూలుగా తిప్పేసుకున్నా చాలు. కొన్ని కాయలకి వాటర్ ఎక్కువ వస్తుంది, కొన్నిట్లో కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ తక్కువ ఉంటుంది. మీరు పిండిని కలుపుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకోండి. అవసరమైతే ఒక్కొక్కసారి తక్కువ ఉందనుకోండి, కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. వేడి నీళ్ళు వేసుకుంటారు. కానీ ఇప్పుడు మనం చేసే వాటికి గుమ్మడికాయ చెక్కలకి అస్సలు చుక్క వాటర్ లేకుండా చేస్తున్నాం. ఆయిల్ అసలు అంత తక్కువ పిలుస్తుంది. బియ్యం పిండి 1 కప్పు తీసుకున్నాం. జార్లో ముక్కలు చూడండి సగానికి వచ్చినాయి కదా, పిండి కూడా అంత తీసుకున్నట్టు. ఈ గుమ్మడికాయతో మిక్సీ పట్టుకున్న గుజ్జు వేసేసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, ఇది అల్లము, ఉల్లిపాయ, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని కారం, సాల్ట్, జీలకర్ర ఇలా చేసుకునే దాంట్లో ఇంకా గింజలు లాంటివి ఏమీ పెద్దగా అవసరం లేదు. ఇది హెవీగానే అనిపిస్తుంది, ఇంకా గింజలు అయితే ఇంకా హెవీ అయిపోతుంది. అందుకని మేమైతే ఏం వేసుకోము. ఆకుకూరలు అయితే వేసుకుంటాం. పాలకూర, తోటకూర లాంటివి సన్నగా కట్ చేసేసి కలిపేస్తాం. ఆకుకూరలు ఎంత ఎక్కువ వేసుకున్నా బాగుంటాయి. గింజలు అయితే ఏమి వాడము ఈ గుమ్మడికాయ చెక్కలకి. పిండిని ఇలాగా మనము ముద్దవటానికి బ్యాలెన్స్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. చేతికి అంటుకోకుండా ఉండే విధంగా ఉంటే చాలు, ఆయిల్ అసలు పేలవదు. చేతికి అంటుకుంది అంటే వాటర్ ఎక్కువైనట్టు లెక్క. అప్పుడు మళ్ళీ మీరు పిండి వేసుకొని కొంచెం కలుపుకోవాలి మళ్ళీ. ఇది మామూలుగా నీళ్లు కలిపినప్పుడు బాగా పిసుకుతాం చూడండి, అట్లా కూడా అవసరం లేదు. మామూలుగా కలిపితేనే సరిపోతుంది. ఇది అసలు అదిగోండి అట్లా ఊడొస్తే చాలు, అంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉందని లెక్క. మనకి ఒక తడి క్లాత్ తీసుకొని, లేదు అంటే అరచేతిలో తడి చేస్తే కొంచెం ఆయిల్ నీళ్లు తగులుతుంది కదా, బాండీలో చిట్లుతుంది, వాటర్ కూడా ఎక్కువ పడతాయి ఎప్పుడైనా. అందుకని క్లాత్ని తడిపి పిండేసేయాలి. ఆ క్లాత్ మీద చేస్తేనే మనకి ఎప్పుడు వాటర్ తక్కువ పడుతుంది, వాటర్ ఉండదు, బాండీలోకి వెళ్ళకుండా ఉంటుంది, చిటపట్లు ఆడకుండా ఒకటి ఉంటుంది, వాటర్ పేలవకుండా ఉంటుంది. ఈ పిండిలో ఏదన్నా ఆయిల్ ఉన్నా వాటర్ ఉన్నా కూడా క్లాత్ లాగేస్తుంది మనకి. బాగా మెత్తగా రావాలి అంటే కొంచెం మందంగా ఒత్తుకోండి, లేదు నాకు క్రిస్పీగా కావాలి అన్నప్పుడు కొంచెం పలచగా చేసుకోండి. ఉల్లిపాయ ప్లేస్లో క్యాబేజీ కూడా వాడుకోవచ్చు దీనికి, ఉల్లిపాయ తిననప్పుడు తిన్నవాళ్ళు. కానీ వాటర్ వేసి చేసిన దానికి దీనికి చాలా టేస్ట్ వేరియేషన్ ఉంటుంది. ఇది తిన్నప్పుడు మాత్రం ఇంకెప్పుడు ఇదే తింటారు. వాటర్ది అంత బాగుండవు అనిపిస్తుంది ఇవి తింటుంటే. గుమ్మడికాయ వేసాం కదా, గుమ్మడికాయ వాసనలాగా వస్తుంది, అసలు ఏమీ తెలియదు.
ఎవరైనా తింటే ఏంటో బాగున్నాయి అంటారు కానీ అంటే గుర్తుపట్టలేరు, అంత బాగుంటుంది. స్పెషల్గా అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఇవి టేస్ట్ మాత్రం చాలా నచ్చుతుంది, ఎవరికైనా నచ్చుతుంది. గుమ్మడికాయలో కొంచెం గింజలు వచ్చేసి ఉన్నా కూడా ఏమీ ప్రాబ్లం లేదు. లేత గుమ్మడికాయ అయితే పర్వాలేదు, ముదురుదయ్యి గింజలు వచ్చినా కూడా వేగిపోతాయి కదా, ఏమి ఇబ్బంది ఉండదు, చాలా టేస్ట్గా ఉంటుంది. స్టవ్ ఆపేసేసాక ఇలాంటి వంటలు వండినప్పుడు వెంటనే ఆయిల్ మార్చేసేయాలి. అప్పుడు ఆయిల్ చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఇదిగోండి చాలా టేస్ట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ.